సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా సీఎం మాట్లాడారని ఈటెల విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మొత్తం ఉద్యోగులు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఏం జరిగింది? ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసిండు. ఏం జరిగింది? వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళు లేదు నువ్వు పీఆర్సీ ఉంది 20% మీకు 10% కానీ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవా? ఉద్యోగులకు రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం మీద డిఏ ఇస్తుందో డిఏ తీయాలి కదా 6 నెలలకు ఒకసారి. డిఏ ఆపే అధికారం అయితే ఎవరికి లేదు కదా. నువ్వు పీఆర్సీ అనేది తర్వాత విషయం. జీతభత్యాలు పెంచడం నీ ఆర్థిక పరిస్థితి పెట్టి చేసుకో, కానీ డిఏ నీ కనీస కర్తవ్యం కదా. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మొత్తం ఉద్యోగులు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఏం జరిగింది? ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసిండు. ఏం జరిగింది? వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళు లేదు నువ్వు పీఆర్సీ ఉంది 20% మీకు 10% కానీ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవా? ఉద్యోగులకు రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం మీద డిఏ ఇస్తుందో డిఏ తీయాలి కదా 6 నెలలకు ఒకసారి. డిఏ ఆపే అధికారం అయితే ఎవరికి లేదు కదా. నువ్వు పీఆర్సీ అనేది తర్వాత విషయం. జీతభత్యాలు పెంచడం నీ ఆర్థిక పరిస్థితి పెట్టి చేసుకో, కానీ డిఏ నీ కనీస కర్తవ్యం కదా.